హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ అద్విక. నేనైతే ఏం రెడీ చేస్తున్నానో వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా కార్డ్బోర్డ్ షీట్, చార్ట్ అండ్ కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇలా సీజర్తో కట్ చేస్తున్నానండి. నేను ఏం రెడీ చేస్తున్నానంటే ఫ్లాష్ కార్డ్స్ లాగా అన్నప్రసన్న కోసం కార్డ్స్ రెడీ చేస్తున్నానండి. ఇలా సీజర్తో అయితే ఈ బాక్స్ని కట్ చేస్తున్నాను. నార్మల్గా మన ఇంట్లో ఆర్డర్ చేస్తాం కదండి, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ చేస్తాం కదండి, వాటికి వచ్చిన బాక్సెస్ ఒకటి తీసుకొని ఇలా కట్ చేస్తున్నాను. నాకైతే ఇలా ఓకే అనిపించింది, ఈ బాక్సెస్తో రెడీ చేసుకోవచ్చు అనిపించింది. నేనైతే స్కేల్తో 7 సెంటీమీటర్స్ అయితే లెంత్ తీసుకున్నానండి. ఇలా హారిజాంటల్గా వర్టికల్గా 7 సెంటీమీటర్స్ అయితే తీసుకొని కట్ చేస్తున్నాను. మీకు కావాల్స్తే మనకు నచ్చిన లెంత్ తీసుకోవచ్చండి, ఎంతైనా కావచ్చు. నాకైతే ఈ సైజ్ సరిపోతుంది అనిపించింది. మీకు కావాల్స్తే ఇంకా పెద్దగా తీసుకోవచ్చు, లేదా ఇంకా చిన్నగా తీసుకోవచ్చు. నేనైతే ఇలా తీసుకొని కట్ చేస్తున్నానండి. సైడ్స్కి ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక 5 షీట్స్ అయితే కట్ చేశాను నేను. నాకు 5 కార్డ్స్ అయితే సరిపోతుంది అనిపించిందండి. నెక్స్ట్ ఇలా చార్ట్ తీసేసుకొని కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటే మంచిది కదా, కొంచెం ఎక్కువగా తీసుకొని కట్ చేస్తున్నానండి. ఇలా స్కేల్తో లైన్ డ్రా చేస్తూ కట్ చేస్తున్నానండి. కొంచెం ఎక్కువ తీసుకొని దాన్ని కట్ చేస్తే నెక్స్ట్ ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుందని కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఇలా అయితే కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు, మనం ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. అది మన చేతిలో పని కదండి. నాకైతే ఇలా చేస్తే చాలా అనిపించింది, బాగుంటుంది అనిపించింది. సో ఇలా తీసుకొని ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఇలా కార్నర్స్ కూడా ఫోల్డ్ చేసి ఇలా పేస్ట్ చేస్తుంటే నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయండి. స్కూల్ స్టార్టింగ్లో బుక్స్ అన్నిటికీ ఇలా కవర్ చేసుకునే వాళ్ళం కదండి. సో ఇలా గమ్ తీసేసుకొని పేస్ట్ చేస్తున్నాను. ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ చేసి గమ్తో అయితే పేస్ట్ చేస్తున్నానండి నేను. మీకు నచ్చితే ఏ గమ్ అయినా యూజ్ చేయొచ్చు. సో నేనైతే అప్పటి వరకు ఉండాలి అని చెప్పి గమ్తో పేస్ట్ చేస్తున్నానండి. ఇలా 4 సైడ్స్ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా చేశాక ఇట్లా 5 కార్డ్స్ అయితే పేస్ట్ చేశానండి. తను చూడండి రెడీ నవ్వుతుంది, పడుకొని లేచింది. గుడ్ మార్నింగ్ అని చెప్పగానే నవ్వుతుంది చిట్టి తల్లి. ఏంటి మమ్మీ వీడియో తీస్తున్నావా? ఏం చేస్తున్నావా మమ్మీ? నేను లేసా కదా, నేను ఏ పని చేసుకొని ఇవ్వను ఇక. నేనైతే ఇలా 5 కార్డ్స్ పేస్ట్ చేశానండి. చూడండి బాగున్నాయి కదా, మీరు కూడా ఇలా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ పిన్ చేస్తున్నానండి. ఆ గమ్ము ఊడిపోతుందేమో అనేసి ఆ టైం వరకు ఇంత కష్టపడి చేసినాక ఆ టైం వరకు ఉండాలి కదండి. సో పిన్ చేస్తున్నాను. అన్ని 5 కార్డ్స్కి 4 సైడ్స్ పిన్ చేశాను. నెక్స్ట్ ఈచ్ 1 సెంటీమీటర్ లెంత్తో ఈచ్ కార్నర్స్కి ఒక లైన్ డ్రా చేశాను. దాని మీద రేడియం హైలైటర్తో ఇలా కలర్ చేస్తున్నానండి. రేడియం హైలైటర్తో ఎల్లో కలర్ మీద చేసేసరికి అది రెడ్ కలర్లా ఉంది. సో నాకైతే ఇలా చాలా నచ్చింది. చూడండి రెడ్ కలర్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది కదండి. ఇవి చాలా నీట్గా అనిపించాయి. బార్డర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇలా తీసుకున్నానండి. ఇలా అయితే రాసేసాను అన్నిటి మీద. సో బిలీవ్ ఇన్ గాడ్, స్టే బోల్డ్, స్టే గోల్డ్, నెక్స్ట్ నాలెడ్జ్ ఈజ్ డివైన్ అండ్ లెర్న్ టు ఎర్న్, హసిల్ ఫర్ మసిల్ అని ఇలా 5 అయితే రాసేసాను, రెడీ చేశాను. బాగున్నాయి కదండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా మీ పిల్లల అన్నప్రసన్న కోసం ఇలా రెడీ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.